రక్తం ఓడుతున్న దృశ్యాలే. వాస్తవంలో బతకడమే కాల జ్ఞానం, అది తెలుసుకోవడమే పంచాంగ శ్రవణం. కోయిల గానం, వేపపూత, మామిడి చిగురు, పచ్చని వసంతం గాయపడ్డమే మనిషి స్వార్థానికి అపలార్థాలు పెడుతూ మొట్టికాయలు వేస్తోంది. ఎవరికి పట్టదు ప్రపంచ కాలుష్యం, ఎవరికి పట్టదు మనుషుల విషజ్వాలలు రేపుతున్న అహంకారం, ఎవరికి పట్టదు ఆధిపత్య దురహంకారం. యుద్ధం మొదలు పెట్టావేమో కానీ ముగింపు విధి చేతుల్లోనే. పద్మవ్యూహంలో చిక్కిన వీరికి పిల్లివే నువ్వు. డామిట్, కథ అడ్డం తిరిగింది. పరాభవమే నీకు మిగులుతుంది. ఏది ఏమైనా, ఏ నామ ఉగాది అయినా కొత్త ఆశల్ని మానవాడిలో చిగురింప చేయాలి. ప్రతి నిమిషం శాంతి కోసం అడుగులు వేయాలి. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. మంచి ఉగాదికి స్వాగతం పలికారు. తర్వాత డాక్టర్ మాలకొండయ్య గారు. విద్వతంచ నృపంతచ్చ నైవం తుల్యం కదాచన స్వదేశే పూజ్యతే రాజన్ సర్వత్రా పూజితే విద్వానకు పరాభవనామ ఉగాది సందర్భంగా ఇక్కడికి చేసిన వాళ్ళకి ఆ శ్లోకమే నా నమస్కారంగా స్వీకరించగలరని భావిస్తూ నా ఒక 9 పద్యాలు రాశాను. గబగబా పాడేస్తాను. జయము జయము జరుగదు కష్టాల కలుగజే నీరజాడ జగంబంత నీరుగా రోగ నిర్భోగ నిర్దయ శోక తప్త పరాభవరాసులన్నీ ఇనుమడించు ఓ మర్యాద మన్ననా పోషణము కరువు కష్టాల లేములవు జనత కలత చదువులో ముందు సాగదు ధన పెంపుదనము దేవదేవుడు మనుషుల వేగదాచు మధుర రాగాల కోకిల పాట పదిలం పరచి గురువంక చుకల ప్రణయగాన పల్లవించ చిగురాకు అందమందు జగతి ప్రకృతిలో సందడి చలుపుగాదే మంచి పలికించి వంచిన మరసి సరసమైన మాగాన నరులు వైనమైన రీతి వర్ధిల్లు పరిపర విధంబులందు ఇటు పదాభవము చేయమో విషయమెరిగి చెడులు పడగించీవు చేవ గెలిచి సూర్యగమనాల పయనించు ఉగవి ఇటుల చంద్రలీల కేలా ఇనుమడింప భువి వసంత పరాభవ ముగ్ధనామ మల్లెల సహస గంధాన్ని కాపుటాయి బంతి కలువ చేమతులని పలకరించి జాజి విరజాజుల జవాజి జారనీకుము జాజి విరజాజుల జవాజుల జారనీకు మరుల గొలుపు సంపంగెల జగతి పౌచో భరతి దారుణ మామల కాండలేక జమున సుఖ శోతములందు చలితమంద వ్యాధి రహిత సాధు జనత రహితునత మనముగాదే పరాభవ నదులు నదంబులు సముద్ర సరసులన్నీ సవ్య మార్గాల నిలుపు మనము వనము గణమును గిరుల తరుల నేల పులకరించ విమల ఒప్పు నుండు పైరు పంటలకి బాహుగా పెంపు చేయు గిట్టుబాటైన ధరల్ సిద్ధపరచు పేద సాధలని మంచిగా
ప్రీతిగాంచు పేద సాదల మంచిగము ప్రీతిగాంచు జనుల పాలకులందరినీ కరుణ చూడు జనుల పాలకులందరినీ కరుణోజో. ధన్యవాదాలు సార్. తర్వాత డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ గారు. ముఖ్యంగా మాడభూషి గారికి మిగతా కార్యకర్తలకి అందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు. నేను కవిని కాదు, రచయితని, అయినా ఇప్పుడు ప్రయత్నం ప్రారంభిస్తున్నాను ఈ కొత్త సంవత్సరంలో. కాబట్టి ఏదైనా తప్పులు ఉంటే మన్నించండి. ఇది వచ్చిన కవిత్వం, ఇందులో కవిత్వం ఏం లేదు, వచ్చిన మాత్రమే ఉంది. పరాభవం అంటే కాదు అవమానం, పరాభవం అంటే అత్యున్నత స్థితిని అందుకోవడం, మనలోని అజ్ఞానాన్ని అహంకారాన్ని వదులుకోవడం. ఆ వదిలివేతే పరాభవం. అవినీతిపై విజయం, ధర్మ మార్గంలో గమనం, పచ్చడిలో 6 రుచులు మనకు ఆదర్శం. జీవితంలోని కష్ట నష్టాలను సమానంగా స్వీకరించడం, మనలోని లోపాలకు చేయాలి పరాభవం, ఆదర్శాలకు ఆశయాలకు చెప్పాలి స్వాగతం. అదే అత్యున్నతి చేరుకోవడానికి సోపానం. ఈ దీంతో మొదటి ఆవృతం ముగిసింది. ఇక రెండో ఆవృతం. ఇలా ఒక్కొక్క ఆవృతానికి 5 మందిని పిలుస్తారు. వాళ్ళని సత్కరించి వాళ్ళకి సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్ళ కవితలు చదివిన తర్వాత మరో ఆవృతం మొదలవుతుంది. అందరికీ ధన్యవాదాలు. జనార్దన్ రాజు గారు, వారిని కూడా వేదిక మీదకి రావాలని కోరుతున్నాం. అలాగే బొగ్గవరపు రాధాకృష్ణమూర్తి, బొగ్గవరపు ఇందిరాకృష్ణ, వీరిద్దరిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే పార్లపల్లి నాగేశ్వరమ్మ మేడం గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఈ కవులందరికీ ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంచాలకులైనటువంటి ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ గారు సత్కరిస్తారు. అనంతరం కవులు వారి కవితల్ని చదివి వినిపిస్తారు. సత్కరించు. నక్కిన ధర్మేష్ గారిని తమ కవితను చదివి వినిపించాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు నక్కిన ధర్మేష్, బొబ్బిల్లంక గ్రామం, తూర్పుగోదావరి జిల్లా. నా కవిత శీర్షిక నిశ్శబ్ద వ్యూహం. కదులుతూ భావాల హరిలో మెదులుతూ కొవ్వొత్తులా కరుగుతూ మారుతున్న కాలంలో నిరంతరం చెట్టు నీడలో వీధి దీప వెలుగుల్లో చదువుకున్నది ఆ తరం. డిజిటల్ తెరలపై కలకల ఈ తరంకు ఈ తరాలు తప్ప చదువులంటే భారం, నైతిక విలువలకు వీరు దూరం. పెడచొప్పున పెట్టు మంచి మాటలు, ఆచరణలో కొనసాగించు మాయ మాటలు. నడిచే మార్గం ఆదర్శంగా లేనప్పుడు
అడుగడుగున ప్రమాదాలే దానికి ఇప్పటి అనూహ్య ప్రవర్తన నిదర్శనం. స్వార్థంతో కళ్ళకు కందలు కట్టే జీవితం అంత దిగుల పొందలతో ముందు నొయ్యి వెనుక చూస్తే పోయి చీకటి తప్పని దారుల్లో మిగిలేదంతా శూన్యం. ఇకనైనా మేల్కొని ఈ చీకటి దారులకు వీడ్కోలు పలికితేనే జీవితం తేజోమయం. విప్లవాల నినాదాలతో కాకుండా నిర్మాణాత్మక ఆలోచనలతో ఉండాలి. అలా ఆలోచిస్తే దేశ ప్రజలను మేల్కొల్పేలా, కృషి చేస్తే సమాజంలో గొప్ప మార్పు అనే పుష్పం వికసించేలా చేస్తే అద్భుత పరిమాణాలు. విద్యను ఆయుధంగా విలువలను కవచంగా ధరించి సాంకేతిక యంత్రాల మాయను అభివృద్ధికి మాత్రమే వాడి మానవీయతను మర్చిపోకుండా సంస్కృతిని పునాదిగా నిలిపే నలుగురి సంతోషం బాధ్యత మన అందరిది అయితే మేల్కొల్పిన క్షణమే మార్పు మొదలవుతుంది. ఆ మార్పే జీవితాన్ని అర్థవంతం చేస్తుంది. ఆశల హరివిల్లును చేస్తే నిర్మించలేని వెలుతురు కిరణం అవుతుంది. నిన్నటి నిశ్శబ్దం ఊపిరిలో ఉన్న ఆదర్శం నేటి నినాదం అవుతుంది. అది లోపలున్న శక్తిని జాగృతం చేస్తుంది. ఇక ఏ ప్రశ్నలు బాధించవు, ఎవరు జవాబు కోసం తప్పించవు. కేవలం గుండె తలుపుల్ని తట్టి తన నిజాన్ని తానే వెతుక్కుంటాయి. వెలుగు వెతికే చీకటి క్షణాల్లో, గుండె తడిచే మౌనపు జలాలలో, ఏదో ఒక వెలితి ఆలోచనలో. చిరునవ్వు చిరికై మారితే మౌనం మరో సూర్య నిర్మాణంకు వెలుతీర్చే కథగా మారుతుంది. ఆలోచన తీరంలో కోలుకున్న మనసు, సుడిగుండాల వలయాల్లో చిక్కుకున్న హృదయం తనని తానే ప్రశ్నించుకుంటూ ఎదుగుతూ ఒదుగుతూ సాగుతుంది నిశ్శబ్దంగా ఒక వ్యూహానికి అంకురార్పణ చేస్తూ. ధన్యవాదాలు. నెక్స్ట్ బాలరాజు జనార్దన్ రాజు గారు కవిత. బాలరాజు జనార్దన్ రాజు, పాలపాక గ్రామం, రాజంపేట మండలము, కడప జిల్లా. అంశం ఉగాది. శీర్షిక ఉగాది ఆకాంక్షలు. ప్రక్రియ వచన కవిత. ఉగాది వచ్చింది, వసంతాన్ని తెచ్చింది, పరాభవనామ సంవత్సరాన్ని వెంట తోడుకొని వచ్చింది. చైత్రం స్వాగతం పలికింది. ప్రకృతి పరవశించిపోయింది, పుడమి పులకరించిపోయింది. అమ్మలగన్న అమ్మ మురిసింది, తెలుగు జగతి వెళ్ళి విరిసింది. యుగానికి ఆదిగా, జాతి రూపాలకు పునాదిగా, నవశకానికి నాందిగా, సంస్కృతులకు నిధిగా, సంప్రదాయాలకు వారధిగా, బంధుమిత్రులకు వేదికగా కొత్త కొత్త పంటలు పెట్టింది. కోట్ల జనుల్లో ఆశలు రేకెత్తించింది. సరికొత్త ఆకాంక్షలను ఆకాంక్షించింది. మావి కొమ్మకు చిగురులు పెరిగింది. మూడు బారిన జీవితాలు మళ్ళీ చిగురించాలని కోకిలమ్మకు పాటలు నేర్పింది. కొయ్యబారిన గొంతులు మళ్ళా గలమెత్తాలని ఉగాది షడ్రుచుల పచ్చడిని పంచింది. జీవిత సారాన్ని ఒక్క మాటలో చెప్పాలని పంచాంగ శ్రవణం కావించింది. మనిషిని జాగ్రత్త పరచాలని కవితా గానం చేసింది. ప్రతి మదిలో చైతన్యం స్ఫూర్తిని నింపాలని. అదే ఉగాది ఆకాంక్షలు, అదే ఉగాది మనోభావాలు, అదే ఉగాదిలోని నిగూఢ పరమార్థాలు. అదే మన ఉగాది, తెలుగు జాతికి దేవుడిచ్చిన పెళ్లిది. ధన్యవాదాలు సార్. మరో కవి బొక్కవరపు రాధాకృష్ణమూర్తి గారు వారి కవిత్వం వినిపిస్తారు. సభకు నమస్కారం. నా కవిత శీర్షిక శ్రీ పరాభవను స్వాగతిస్తున్నా. బీడులవుతున్న మనసులతో మోడు వారుతున్న ఇళ్ల కొమ్మలకు ప్రేమ చివుళ్ళు తొడగాలి చైత్రం. మృగతత్వం పెంచుకునే మనిషిలో మృదుత్వం పంచి పోషించేందుకు మమతా రాగం తీయాలి కోకిల. జీవితం అంటే తీపి మాత్రమే కాదని, బాధలనే చేదు కూడా ఆస్వాదించాలని మదిని చైతన్యం చేయాలి ఉగాది పచ్చడి. కాలచక్ర భ్రమణంలో సంక్రమించే మార్పుల తీర్పులను ఓర్పుతో నేర్పుగా ఆహ్వానించాలి నూతన ఆమని. కులమతాల సంకుచితానికి కాలం చెల్లి, భాషా వేషాల ఆకర్షణలకు కారం చల్లి, మానవతా సందేశం వేదంగా మ్రోగిద్దాం. తెలుగు బాగా మాట్లాడే సంస్కారం, మన సంస్కృతి పట్ల మమకారం,
ఈ ఉగాది నుండైనా పెరగాలని మన సారా మన వారికి మనది చేస్తున్నా. టీవీ మూవీలను అనుసరించకుండా, క్లబ్బులు పబ్బులను అనుసరించకుండా ఈ ఉగాది నుండైనా విద్యార్థులు ఉద్యోగులు విలువలు కూర్చుకోవాలి. యువకులు సద్భావాలు నేర్చుకోవాలి. సఖ్యత ఐక్యతలకు స్వాగతం పలుకుతూ, వైభవ ప్రభావాలకు ఆహ్వానం తెలుపుతూ ఈ ఉగాది నుండైనా సహకార మమకార కంకణం ధరిద్దాం. సామాజిక సేవకై సమర శంఖం పూరిద్దాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. మరో కవయిత్రి బొగ్గరపు ఇందిరా. సభకు నమస్కారం. నా కవితా శీర్షిక ఉగాదికి స్వాగతం. అనుబంధాల్లో కమ్మదనం లేక కారాలు మిరియాలు నూరుతున్నారు. భార్యాభర్తలు పాలు తేనెల్లా కాక ఉప్పు నిప్పుల్లా మారుతున్నారు. మధుర ప్రేమల్లో మమత లోపించి చేదుగా బతుకులు ముగుస్తున్నాయి. నైతిక విలువల్లో అభిరుచిపోయి పొగరులు రేగుతున్నాయి. కుల మతాల్లో సోదరత్వం నశించి పులుపు తలపులు మూగుతున్నాయి. సద్భావాల పంచామృతంలో తీపి అంతరించినందువల్లే నేటి భారతంలో ఉగాది పచ్చడి సదాచారాల శత్రుల మేలి కలయిక కావటం లేదు. కనుక శాంతి సౌభాగ్యాలు కలయిక అయినా ఆశావాదంతో శ్రీ పరాభవ ఉగాదిని ఆహ్వానిస్తున్నా. ప్రజలందరిలో పరివర్తన రావాలని, ఆదర్శప్రాయమైన ప్రవర్తన చూపాలని, అందరి ఆనందం కోరాలని, సమాజం సుందర నందనం కావాలని ఉగాదికి శుభస్వాగతం పలుకుతున్నా. ధన్యవాదాలు. చక్కని స్వాగతం పలికారు మేడం, ధన్యవాదాలు. మరో కవయిత్రి తార్లపల్లి నాగేశ్వరమ్మ గారిని ఆహ్వానిస్తున్నాం. సభా సరస్వతికి నమస్కారం. ఈ అవకాశం ఇచ్చిన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్ర పెద్దలకి నా నమస్కారాలు. నా పేరు తార్లపల్లి నాగేశ్వరమ్మ, MCHSCB నగర్, నవాపేట్. ఈరోజు నా కవితా శీర్షిక ప్లీజ్ విన్నపం వినండి. పదునైన కత్తెర వంతెనలను నెత్తుటేరులను దాటి మువ్వెన్నెల పతాకాన్ని ముద్దాడి తెచ్చిన స్వేచ్ఛ. మురిపాల తమ బిడ్డలను రణరంగానికి పంపిన ఆనాటి వీరమాతల కడుపు కోత, ఈనాటి అవినీతికి కోట. నిస్వార్థపు ఆజాదీ వీలునామాలపై ఈనాడు స్వార్థపరుల వేలుముద్రలు. భరతమాత దాస్య శృంఖలాల ఛేదనం కోసం ఆనాడు ఆరాటం, నేడు అమ్మ దరహాసాల చోరీ కోసం పోరాటం. నేడు సందులో అవినీతి అట్టహాసం, సింహాసనాలపై స్వార్థపు వికటాట్టహాసం. ఆనాడు మహనీయులు వదిలారు వారి ప్రాణాలు వాయువులలో, నేడు కులమత విద్వేషపు విషవాయువులు సమాజంలో. నేడు సామ్యవాదం కేవలం పుస్తకంలో ఒక పదం, లౌకికవాదం ఓటు బ్యాంకుకు బానిసైన నిజం. ప్రజాస్వామ్యం ధనవంతుల అడుగులకు మడుగులెట్టే వైనం. అవినీతి దాహంలో అమ్ముకుంటోంది అమ్మతనాన్ని ఈ తరం. బలిదానాలు ఆశయాలు కాలి బూడిదైనటువంటి చెడు సమయం. అయినా మహానుభావులు మళ్ళీ పుట్టకపోవడం మంచిదైందిలే. నాడు వారి స్వాతంత్ర్యం కోసం చిందించిన రక్తపు చుక్కలు నేడు కరెన్సీ నోట్లపై మరకలుగా అయ్యాయి. వారు కట్టిన రాజ్యాంగ సౌధాలు కుట్రల పునాదులపై పునాదులను చూసి కుబిలి ఏడ్చేవారేమో. ఓ దేశభక్త వీరులారా, త్యాగధనులారా, చిన్న విన్నపం వినండి. మీరు గెలిచి మాకు స్వేచ్ఛనిచ్చినా మేము ఓడి దానికి బానిసత్వపు రంగులు అద్దాముగా. మీ ఆశయాల సౌదాలపై స్వార్థపు సమాధులు కడుతున్నాము. అందుకే మీరు పరలోకంలో ప్రశాంతంగా ఉండండి, మరోసారి పుట్టకండి. నా అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం. మేడం గారి విన్నపం వర్ధిల్లాలని కోరుకుంటూ మరో కవి డాక్టర్ భీమ మోహన్ రావు గారిని ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె భీమమోహన్ రావు. తిరుపతి నుండి వచ్చాను. ప్రతి సంవత్సరం ఉగాది పండుగ ముందే వస్తుంది.
ఇలా కవితలు, పాటలు, పద్యాలతో మమ్మల్ని అలరిస్తూ ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయనం చేస్తున్నటువంటి కృషిని అభినందించకుండా ఉండలేకున్నాం. ఎందుకంటే ఆచార్య సంపత్ కుమార్ గారు ఆయన అందించినటువంటి పుస్తకాలు పోయిన సంవత్సరం అందించారు. ఆ పుస్తకాలు ఇప్పటికీ మా నోట్లో రుచులుగానే ఉన్నాయి. ఇంకా ఆ రుచులు అబద్ధం అనేటువంటి పుస్తకం చదవండి మీరు. దీర్ఘ కవిత, అది చాలా బాగుంది, చాలా బాగుంది. ఆ దీర్ఘ కవిత చదువుతూ ఉంటే అబద్ధం, అన్ని అబద్ధాలే, పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు అన్ని అబద్ధాలే అంటూ చాలా చక్కగా నన్ను అయితే చాలా ఆకర్షించాయి. ఈ సందర్భంలో ఎందుకు గుర్తు చేసుకోవాల్సి వస్తుందంటే ఆయన తయారు చేసినటువంటి ఆ షడ్రుచుల ఆ మధురము ఆస్వాదిస్తూనే ఉన్నాం. ఇంకా ఆ ఆస్వాదంలోనే ఇప్పుడు పరుగుని ఇక్కడికి రావాల్సి వచ్చింది. నేను ఎంచుకున్నటువంటి కవిత శీర్షిక మానవత్వపు విలువల ఉగాది. కాలం పంచాంగం అనే కొత్త పుట తిప్పింది. మానవత్వం కొత్త కాంతిలో వెలగాలని పాత ద్వేషాల చీకట్లను చెదరగొడుతూ స్నేహం అనే సూర్యుడు ప్రతి మనసులో ఉదయించే పండుగ ఉగాది. చేతిలో జీవన సత్యం చెప్తూ, తీపిలో ప్రేమ పరిమళం పంచుతూ 6 రుచుల ఉగాది పచ్చడిలా నిలువెత్తు మనిషి జీవితము ఉగాది పండుగే. ఎదురు దెబ్బల చేదు అవసరమే, బెల్లం మానవత్వపు మాధుర్యమే. ఈ 2 ఉగాది పచ్చడిలా కలిసినప్పుడు జీవితం సంపూర్ణ సంగీతం అవుతుంది. కులమత గోడలు కూలే రోజు, మనిషితో కలిసే రోజు, మనసుల మధ్య వంతెనలు కట్టే రోజు, రాగద్వేషాలను తరిమే ఉగాది పండుగ రోజు. పంచాంగం మారడం మార్పు కాదు, మనుషులు మారడమే నిజమైన మార్పు. ప్రేమ పువ్వులు పూసిన హృదయాల్లో శాంతి పక్షులు గూళ్ళు కట్టినప్పుడే అదే నిజమైనటువంటి ఉగాది. ఇప్పుడు ప్రతి ఉదయం పండుగ అవుతుంది, ప్రతి మనసు ఆలయం అవుతుంది. మానవత్వం వెలిగే ప్రతి చోట అదే నిజమైన ఉగాది పండుగ అవుతుంది. నమస్కారం, థ్యాంక్ యూ అందరికీ. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఆహ్వానిస్తారు. యావరకొండ నాగరాజు గారు పరాయం కోసం వారి వేదిక మీద రావాల్సిన కోరుతున్నాము. తర్వాత పరిమి వెంకట సత్యమూర్తి గారు వారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాను. తర్వాత కొత్తపల్లి కృష్ణారావు గారు వారిని వేదిక మీద రావాలనుకుంటున్నాను. ఏమని వెంకట మల్లికార్జునరావు గారు వారిని రావాల్సినాను. నేసరకొండ గాయత్రీదేవి గారు వారిని వేదిక మీద రావాలనుకుంటున్నాను. డాక్టర్ పాతూరి అన్నపూర్ణ గారు వారిని కూడా వేదిక మీద రావాల్సింది కోరుతున్నాను. అందరికీ ఒక విన్నపం, కవిత చదివిన తర్వాత అందరూ వెళ్ళిపోకండి. ఎమ్మెల్యే గారు వస్తున్నారు, వారు అందరినీ వ్యక్తిగతంగా అందరినీ సత్కరిస్తారు. కాబట్టి దయచేసి అందరూ కూర్చోవలసిందిగా ప్రార్థన. చైర్ కావాలి. నా పేరు
ఇప్పుడు నాగరాజు పరం కోసం వారి కవితను వినిపించబోతుంది. సభకు వందనం. నేను చిత్తూరు జిల్లా పొంగనూరు నుంచి వచ్చాను. మరి మనకంతా ఉగాదులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ ఉగాదులు లేని మనుషులను ఎప్పుడైనా మీరు చూసారా? ఉగాదులు లేని మనుషులు కూడా ఉన్నారు, మన చుట్టూనే ఉన్నారు. వాళ్ళే పిచ్చి మహారాజులు. మురుగు కాలువలే ఇల్లుగా, రహదారులే వాకిళ్లుగా, చెత్త కుండీల విస్తర్లలో మెతుకులు వెతుకుతూ, మురుగు కాలువలే ఇల్లుగా, రహదారులే వాకిళ్లుగా, చెత్త కుండీల విస్తర్లలో మెతుకులు వెతుకుతూ కనిపించే మా రాజులు ఒకప్పుడు మనలాగే ఉన్నోళ్ళు, బాగా బతికినోళ్ళు. గత జీవిత పుటల మేధావులు, నిత్యం మనం చూస్తున్న అభాగ్యులు. ఎక్కడ చూసినా, ఎప్పుడు చూసినా నవ్వుతూనో నవ్విస్తూనో, చీకటి వెలుగుల్లో, చిత్తు కాగితాల్లో, మండు టెండల్లో, నిండు వానల్లో, పిచ్చి చెట్లతో, ఊర కుక్కలతో వెకిలి చేస్తూ, వెరిగా చూస్తూ దర్శనమిచ్చే అమాయకులు నమ్మిన వారి దాష్టికాలకు బలైన నిదర్శనాలు. పంచభూతాలతో పనేమి కన్నట్టు రాగద్వేషాలకు అతీతులుగా ఎదిగి, ఆకలి దప్పులు జయించి అన్నీ తెలిసి ఏమీ తెలియని వాళ్ళై, కష్టం సుఖం దుర్మార్గాల్ని సమంగా స్వీకరించే స్థిత ప్రజ్ఞులు, భవబంధాలు వీడిన పుణ్యజీవులు, దైవం అనుగ్రహించిన భాగ్యశీలులు, నిత్య జీవిత సారాన్ని మనకు కళ్ళదిటే సాక్షాత్కరింపజేస్తున్న నిదర్శనాలు పిచ్చి మహారాజులు. అక్కడ ఇక్కడ అంటూ లేక గమ్యం లేని ప్రయాణికులు, లోకం తీరు తెలియని విహారులు, ఆదరించి సేద తీర్చే దిక్కులేక అలసిపోతూ ఆగిపోతూ చివరి మజిలీలు చేస్తూ, గుర్తు తెలియని వాహనాల కింద నలిగి పొగిలి చిరునామాలు లేని అనాథ శవాలైపోతూ అంతరించిపోతున్న మన సాటి మనుషులు. ఆప్యాయతల్ని కోల్పోయిన మన బతుకుల జీవ చిత్రాలు ఈ పిచ్చి మహారాజులు. ఈ ఉగాది నుంచే మీ ప్రయాణంలో మీకు వీరు ఎప్పుడైనా ఎక్కడైనా కనబడితే ఆదరించి ఒక అన్నం పొట్లమో కాసిన్ని నీళ్ళో ఇవ్వండి. అదే వారి జీవితాలకు నిజమైన ఉగాది క్షణం. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. తర్వాత పదవి ఓకర్ సత్యమూర్తి గారు వారిని కవిత వినిపించండి కోరుతాను. అందరికీ నమస్కారం. నా పేరు పరిమి వెంకట సత్యమూర్తి, విశ్రాంత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, హైదరాబాద్. పెద్దలు కవులు అందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నా యొక్క కవితా శీర్షిక పరుగులెత్తిన గుండె. దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, హైదరాబాద్ కామినీ హాస్పిటల్ నుండి అపోలో హాస్పిటల్కు మెట్రో హార్ట్ ఛానల్ ద్వారా గుండెని రవాణా చేశారన్నమాట. ఆ సందర్భంగా రాసిన కవిత. నా కవితా శీర్షిక పరుగులెత్తిన గుండె. అయిన వారిని పోగొట్టుకుని గుండె చెరువై దుఃఖ సముద్రంలో ఈదులాడుతున్న ఒక కుటుంబం హృదయ స్పందన, వేరొక ప్రాణికి నిండు జీవితం. గుండె ప్రయాణం దేశ చరిత్రలో ఒక అద్భుత ఘట్టం. భాగ్యనగరానికి పట్టిన భాగ్యం. కామినేని నుండి అపోలోకి 2 ఆసుపత్రుల అనుసంధానం మెట్రో హార్ట్ ఛానల్ ద్వారా ట్రాఫిక్ వలయాన్ని అధిగమించి అద్భుత లక్ష్యాన్ని చేరుకున్న అపూర్వ ఘట్టం. ఆధునిక వైద్య శాస్త్రం అద్భుత ఆవిష్కరణ. గుండెకు గుండె అమర్చే అపర బ్రహ్మలు మన వైద్యులు. ఒక కుటుంబం వదాన్యత, ఇంకొకరి జీవితంలో వెలుగు దివ్యలు. అవయవ దానం అద్భుత కార్యం. గుండెల్లో రైళ్లు పరిగెత్తడం విన్నాం, రైల్లో గుండె పరిగెత్తడం చూస్తున్నాం. ధన్యవాదాలు సార్.
ఇంతటి మహత్కార్యం చేసిన ఆసుపత్రి సిబ్బంది, పరుగులు పెట్టించిన మెట్రో సిబ్బంది, సహనం సాహసం పరిమళించిన మానవత్వం, కురిసిన అభినందనల వర్షం. ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులు, ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం నెల్లూరు సంచాలకులు ఆచార్య మాడగు సంపత్ కుమార్ గారికి నా నమస్కారాలు మరియు హృదయపూర్వక ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. తర్వాత కొత్తపల్లి కృష్ణారావు గారు. నాకు ఈ చక్కని అవకాశం ఇచ్చిన ఆచార్య మాడపోసిన సంపత్ కుమార్ గారి ఘనంగా మనం చేసుకుంటూ, కొత్తపల్లి కృష్ణారావు ఖమ్మం. నేను వైద్య ఆరోగ్య శాఖలో ఫార్మసీ ఆఫీసర్గా పనిచేస్తున్నానండి. ఖమ్మం జిల్లా కామేపల్లి ఆరోగ్య కేంద్రంలో. శీర్షిక శాంతి సౌరభం. వీటి పరాభవమా శరాఘాతమా, పాత గాయాలు ఇంకా మానక ముందే ఏమిటి దమనకాండ. సామ్రాజ్యవాద శకారుడు ఇప్పుడు పడగవిప్పి బుసలు కొడుతున్నాడు. సామ్రాజ్యవాద శకారుడు ఇప్పుడు పడగవిప్పి బుసలు కొడుతున్నాడు. ఎగురుతున్న శాంతి కపోతం లెక్కలకు నెత్తురు చుక్కలు అంటక ముందే మనం వేంకనాలు మిత్రమా. కోయిలమ్మ గొంతు సవరించుకొని కొంగొక్క రాగం ఆలపించాలి. కోయిలమ్మ గొంతు సవరించుకొని కొంగొక్క రాగం ఆలపించాలి. అదే మానవతా రాగం. ఒకనొక్క సమయాన మన లోతులలో తెలుగు మాటే ఇక వినిపించదేమో అనుకున్నాను. ఒకనొక్క సమయాన మన వేదికలో ఇక తెలుగు మాటే వినిపించదేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు తెలుగు భాష పరిమాణం గుబాలించబోతున్నది. తెలుగు వల్లభుడు తన ఉనికిని చాడుతున్నాడు ఇప్పుడు. తెలుగు వల్లభుడు తన ఉనికిని చాడుతున్నాడు ఇప్పుడు. అన్నమయ్య కీర్తనలోని భక్తి పారవస్యం ఆ వెంకన్నను 7 కొండలు దిగేలా చేసింది. అన్నమయ్య కీర్తనలోని భక్తి పారవస్యం ఆ వెంకన్నను 7 కొండలు దిగేలా చేసింది. కంచర్ల గోపన్న శ్రీరామభక్తి మాధుర్యం తెలుగు భాషకు కీర్తి కిరీటాలు తొడిగింది. వేమన శతకంలోని మనిషి తత్వం, సుమతి శతకంలోని నీతి బోధనలు, నేటి తరాలకు వ్యక్తిత్వ వికాసాలు. వేమన శతకంలోని మనిషి తత్వం, సుమతి శతకంలోని నీతి బోధనలు, నేటి తరాలకు వ్యక్తిత్వ వికాసాలు. ఇదే కదా తెలుగు భాష వెలుగురేఖలు. ప్రపంచ భాషల్లోనే తెలుగు నుడికారం ఏ మనోహర దృశ్య కావ్యం. ప్రపంచ భాషల్లోనే తెలుగు నుడికారం ఏ మనోహర దృశ్య కావ్యం. ఇప్పుడు తెలుగు వారందరిది ఒకటే మాట. యుద్ధం నశించి శాంతి సౌరభం శ్వేత సౌధాన్ని తాకాలని. ఇప్పుడు తెలుగు వారందరిది ఒకటే మాట. యుద్ధం నశించి శాంతి సౌరభం శ్వేత సౌధాన్ని తాకాలని. ఆనాడే నిజమైన ఉగాది పండుగ మనకు. ఆనాడే నిజమైన ఉగాది పండుగ మనకు. ఏ పరాభవ నామ సంవత్సరమా, మా తెలుగు వారికి ఇక నుంచి ఏ పరాభవమో జగనీయుకుమా. ఏ పరాభవ నామ సంవత్సరమా, ఇక నుంచి మా తెలుగు వారికి ఏ పరాభవము జరగనీయుకుమా. నీకు ఇదే స్వాగతం, సుస్వాగతం, స్వస్తి. ధన్యవాదాలు సార్. తర్వాత ఏమని వెంకటకి మల్లికార్జునరావు గారు వారిని కవిత్వం వినిపించాలో కోరుతున్నాను. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ గారికి, ఆహుతులైన కవులు కవయిత్రులు చేసిన అందరికీ ధన్యవాదాలు సైత నమస్సు. చక్కని కార్యక్రమం. ఉగాదిని పురస్కరించుకుని కవి సమ్మేళనం ఏర్పాటు చేయడం, కవులను ఈ విధంగా సత్కరించడం, వారి ఘనతని పెద్దల యొక్క ఘనతని శ్లాఘించలేకుండా ఉన్నాను. వారికి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ఉగాది శోభ అనే శీర్షికతో కొన్ని పద్యాలు అవుతాను. నవ వసంత కోకిల పాటలవనిలోన స్వాగతించుగాది ప్రాభవముగా పరవశించిన ప్రకృతి అవారితముగా ప్రస్తుతించునుగాది ప్రణతులిడుచు ఆమని కోయిలల్ పలుక హాయిని భూతలి శోభలీడగా
ప్రేమముతోనుగాదికడు వెల్గులతో జను తెలుగు నేలపై క్షేమము సంగు షడ్రుచులచే శుభమైననుగాది పచ్చడి నీమము నిచతో జనులు నిచ్చలగొల్తురుగాది దేవతన్ యుగమున కాది అయి నిలిచి ఉర్విని పర్వముగా విశిష్టమై ప్రగతిని ఎంచు మానవుల రాశి ఫలాలను తెలుపుచుండుని జగతిని వెల్గు వచ్చరము చక్కనిదైన పరాభవాది నిన్ను గగన వెల్గులేడుచును మోదము గూర్చును మానవాళికి. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. తర్వాత మేసరగండ గాయత్రీదేవి గారు వారి కవితాన్ని వినిపించబోతారు. సభా సరస్వతీదేవికి శతకోటి ప్రణామములు. నా పేరు ఎం గాయత్రీదేవి. నా శీర్షిక పేరు మౌనం నుంచి స్వాతంత్ర్యం వరకు. మహిళా స్వాతంత్ర్యం ఒక మాట మాత్రమే కాదు, ఒక నినాదము కూడా. యుగ యుగాల ప్రయాణ గాథ. కాలం తన గర్భంలో నిశ్శబ్దంగా నాటిన విత్తనమే ఆత్మగౌరవం. యుగ యుగాలుగా ఆమె చేతులకు కట్టిన కానరాని బంధనాలు శరీరాలే కాక మనస్సునే బంధించాలనుకున్నాయి. చరిత్ర అంతటా ఆమె పేరు పలకని కథలు ఎన్నో. కానీ ఆ నిశ్శబ్దమే ప్రతిరోజు వేల ప్రశ్నల సమాహారం. ఆమె ప్రయాణం విజయగాథ మాత్రమే కాదు, పరాజయ వేదనను కూడా మోస్తున్న అనంత యాత్ర. ఒకనాడు ఆమె అడుగులు ఇంటి గడప వరకే పరిమితమైనవి. ఇప్పుడు అవే అడుగులు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పుడు ఆమె చరిత్రలోని పాత్ర మాత్రమే కాదు, చరిత్రను మారుస్తున్న శక్తి. ఆమె కథ ఒక మహిళా కథ మాత్రమే కాదు, మేల్కొన్న సమాజ గాథ. ఆ గలం ఒక మాట మాత్రమే కాదు, భవిష్యత్తుకు దారి చూపు స్వరం. మహిళా స్వాతంత్ర్యం ఒక గెలుపు మాత్రమే కాదు, యుగాల ప్రయాణం. ప్రతి తరం దానిలో కొత్త వెలుగై కలిసిపోతుంది. స్వాతంత్ర్యం అంటే తన స్వరాన్ని వినిపించడం మాత్రమే కాదు, తన భావాలను భయపడకుండా చెప్పడం. స్వాతంత్ర్యం అంటే బంధాలు పెంచుకోవడం కాదు, ఆత్మ గౌరవంతో తన నిర్ణయాలు తానే తీసుకోవడం. స్వాతంత్ర్యం అంటే బంధాలు పెంచుకోవడం కాదు, ఆత్మ గౌరవంతో తన నిర్ణయాలు తానే తీసుకోవడం. ఇప్పుడు ఆమె స్వరం మౌనం కాదు, ఒక యుగాన్ని మేల్కొల్పే శక్తి. ఆమె అడుగు పడిన ప్రతి చోట స్వాతంత్ర్యం కొత్త అర్థాన్ని సంతరించుకుంటుంది. ఎందుకంటే మౌనంగా జీవించే మహిళ కాదు, తన అడుగులతో చరిత్రను రాసే శక్తి. నమస్కారం. ధన్యవాదాలు. తర్వాత డాక్టర్ ఠాకూర్ అన్నపూర్ణ గారు వారి కవిత వినిపించబోతారు. ఇంతటి బృహత్ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా సార్ వచ్చినప్పటి నుంచి ఈ తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో ఉగాది పండుగని జరపటం అనేటువంటిది చాలా గొప్ప విషయం. కర్త కర్మ క్రియ అయినటువంటి మాడభూషి సంపత్ కుమార్ గారికి ఒకసారి అభినందనలు తెలియజేస్తూ, ఎక్కడెక్కడ వాళ్ళను అందరినీ కూడా ఇక్కడ కలుపుతున్నారు కవి సమ్మేళనం పేరుతో. ఇప్పుడే మనకి ఉగాది వచ్చినట్లుగా మనం అందరం కూడా భావిస్తున్నాము. కాబట్టి వారికి ఆయన టీం అందరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు, చక్కగా ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తారు. వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, నా కవిత శీర్షిక కొత్త వత్సరమా నీకు స్వాగతం. ఏంటంటే చాలా సమస్యలు ఉన్నాయి మనకి. సమస్యలే చదువుకుంటూ పోతే పాజిటివ్నెస్ ఉండదు, ఇంకా మనం పాజిటివ్ గా కూడా ఆలోచించాలని ఈసారి ఉగాదిని పొగుడుతూ రాశాను నేను. ఉగాది వస్తూనే కొన్ని కోయిలలను వెంట తెస్తుంది. ఉగాది వస్తూనే కొన్ని కోయిలలను వెంట తెస్తుంది. సభలను సమావేశాలను జరిపిస్తుంది. కవుల గుండెల్లో నిండిన భావావేశాన్ని పద్యంగా పదనిసలు పలికిస్తుంది. కవితలుగా కమనీయ గానం చేయిస్తుంది. 60 సంవత్సరాల కాలచక్రంలో ఒక్కో పేరుతో పిలుచుకునే ఉగాది 60 సంవత్సరాల కాలచక్రంలో ఒక్కో పేరుతో పిలుచుకునే ఉగాది రాశి ఫలాలను ఆదాయపు వ్యయాలను అందిస్తుంది. తెలుగు వత్సరానికి తొలి పండగగా చైత్రమాసపు నీరెండలో వెచ్చగా వసంత ఋతువు అద్దిన పచ్చదనంతో ప్రకృతి పులకించగా కొత్త చిగుర్లు విరబూసిన విరులు కనుల విందు చేస్తుంటే వేప పువ్వు చేదుతనం
మామిడి పిందెల వగర్దనంతో తీపి పులుపు ఉప్పు కారం కలగలిపిన షడ్రుచుల ఉగాది పచ్చడి మానవ జీవిత సారాన్ని చాటుతుంటే సర్వజనులకు సుఖ సంతోషాలను అందివ్వమంటూ ఆలయంలో జరుగుతున్న పంచాంగ శ్రవణాలు, వేదికపై జరుగుతున్న కవి సమ్మేళనాలు తెలుగుతనాన్ని తెలుగు భాషను సుసంపన్నం చేయాలంటూ తెలుగు భాషను సుసంపన్నం చేయాలంటూ పరాభవ నామంతో వస్తున్న కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిద్దాం, ఆనందిద్దాం. అందరికీ ధన్యవాదాలండి. ధన్యవాదాలు మేడం. యారు రచయితల కవిత చాలా చక్కగా అనిపించారు. దీనికి యావత్తు ముగిసింది. కట్టకోలు చిన్న నరసయ్య గారిని సత్కరిస్తున్నారు మా అధ్యక్షులు వారు. శాంతకుమారి గారిని సత్కరిస్తున్నారు. మరొక కవి బైన వెంకటేశ్వర్లు గారిని సత్కరిస్తున్నారు. దోసపాటి సత్యనారాయణమూర్తి గారిని సత్కరిస్తున్నారు. బైన వెంకటేశ్వర్లు గారిని మా డైరెక్టర్ సార్ సత్కరిస్తున్నారు. షేక్ నూరావతి గారిని మా డైరెక్టర్ సార్ సత్కరిస్తారు. ఇందులో ఏం లేదు, పిలిచేస్తున్నాం తర్వాత. ఈ ఆవృతంలో కవులు తమ కవిత్వాన్ని వినిపించవలసిందిగా కోరుతూ మొదటిగా కట్టకోల చిన్న నరసయ్య గారు తన కవితా శీర్షికను కవిత్వాన్ని మాత్రం వినిపించాలని కోరుతున్నాం. సభా సదస్సుకు నమస్సుమాంజలుడు. నా పేరు కట్టకోల చిన్న నరసయ్య. నా కవితా శీర్షిక అమానవీయమైన యుద్ధాలు. కాలం ఆగమంటే ఆగుతుందా? కాలం ఆగమంటే ఆగుతుందా? యుద్ధము అంతే. ఆధిపత్యం అహంకారమై తరుముతుంటే యుద్ధం మాత్రం ఏం చేస్తుంది? ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలని నియంతల కలలు. అందుకే ఎంత వద్దనుకున్నా యుద్ధాలు వాటంతటా తరుముకొస్తుంటాయి. మీ దేశంలో సహజ వనరులు అపారమైన సంపదలు ఉన్నాయంటే అగ్రరాజ్యానికి బానిసగా ఊడియం చేయాల్సిందే. కాదు కూడదు అంటే గుడ్డ కాల్చి మీదికి విసురుతుంది. అగ్రరాజ్యాలు ప్రపంచ శాంతిని వల్లిస్తూనే ఉగ్రవాదాన్ని తీవ్రవాదాన్ని ముసుగొలుపుతున్నాయి. దేశంతో విద్వేషాన్ని రెచ్చగొడుతున్నాయి. వ్యాపార వలయంలో యుద్ధాలు అలలుగా ఎగసిపడుతున్నాయి. తీరం దొరకని యుద్ధాలు రక్త పేరులతో ప్రపంచ దేశాలను శ్మశాన వాటికలుగా మారుస్తున్నాయి. మతం ఇప్పుడు యుద్ధాలకు కవచంగా మారింది. అందుకే మతాలను బూచిగా చూపెట్టి హితాలను కురిపిస్తున్నాయి. ప్రపంచ దేశాలలో దోపిడీ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు అబద్ధం ఒక అస్త్రంగా మారింది. మాట వినని దేశాన్ని అబద్ధం దోషిగా నిలబెడుతుంది. యుగ యుగాలుగా ఉగాదులు ఎన్ని యుద్ధాలను చవిచూడలేదు. వచ్చిపోతున్న ఉగాది
వచ్చిపోతున్న ఉగాది చట్ట పేరులోని యుద్ధ శతగాత్రులను మోసుకెళ్తూనే ఉంది. యుద్ధాలను నివారించేందుకు ప్రపంచ దేశాలను జాగృతం చేస్తూ ఎన్నెన్ని వసంతోత్సవాలు శాంతి కపోతాలను ఎగురవేయలేదు. నువ్వు చెప్తే నమ్మవు గాని నియంత్రణ ఏలుబడిలో యుద్ధం ఇప్పుడు అనివార్యం. నేను యుద్ధం చేయను అంటే సామ్రాజ్యవాదానికి సాగిలబడి బానిసగా పడి ఉండాల్సిందే. యుద్ధంలో పగిలిన అద్దాలు యుద్ధ వికృత రూపాలను ప్రతిబింబిస్తున్నాయి. ఇప్పుడు వసంతం పగిలిన అద్దం ముక్కలను పోగేసుకుంటూ ప్రపంచ వ్యాపార అంగట్లో పచార్లు కొడుతుంది. వసంత కోయల గానం సాక్షిగా ఇప్పుడు యుద్ధంలో వీరులు ఎవరంటే తల్లుల కనుబాలు తాగుతున్న పసి హృదయాలే. నవమాసాలు దోస్తున్న వీర మాతలే. బరి తెగించిన యుద్ధానికి హద్దులు లేవు. సరిహద్దులు అంతకన్నా లేవు. అమానవీయమైన యుద్ధం మానవత్వానికి ప్రశ్నార్థకమవుతుంది. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. రెండవ కవి దోసకాటి సత్యనారాయణమూర్తి గారిని తన కవిత వినిపించవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. నా కవితా శీర్షిక ఆమని కోయిల భావమై. జాలువారుతున్న అక్షరాలను జాగరూకతతో ఒడిసిపట్టుకుని జగతికి పంచివ్వాలని, జనజాగృతం చేయాలని, జనతకు పంచివ్వాలని మది యోచిస్తున్న వేళ భాష యొక్క మాధుర్యాన్ని భవితకు అందించాలని అంతరంగం ఆశిస్తున్న వేళ మధుర ఫలాల కన్నా, చక్కెర గుడ తేనె తీపి మాధుర్యాల కన్నా వేగమై ప్రవహిస్తూ, పురాణంగా వినిపిస్తూ, ప్రవచనమై భాషిస్తూ, జీవనదిలా కడలి హోరులా, జీవన గీతంలా, వేణుగాన మాధుర్య రవంలా, కన్న తల్లి లాలి పాటల, సిరి వెన్నెల చల్లదనంలా, భాషించే రవి కిరణంలా, వసంత గీతంలా, నదికెంతో స్ఫూర్తినిస్తూ పసిపాప బోసి నవ్వుల, ప్రణయ సాహితీ సంగీతంలా, ఆర్ద్రమై విషాదమై ఉత్తేజమై గంభీరమై రౌద్రమై అచ్చరు వందించునదై చేతనమై శాంతమై కడకు నవరసాల మేల్కొల్పు ప్రబోధమై ఎదలో నటించి మృదులతగా పురోగమించి కడకు ఉత్తుంగ తరంగమై ఎగసి సకల తెలుగు ప్రజల హృదయాల్లోనే కాక జనతందరి హృదయాల్లో అంతర్లీనమై ఏ దేశమేగినా ఎందు కాలిడినా అందందే తన ప్రతిభను ప్రదర్శిస్తూ కడకు సర్వాంతర్యామిగా సంచరిస్తూ తెలుగువారి ప్రతిభకు ధీటుగా నేడు ఈ శ్వేతపత్రంపై తెలుగువారి భాషా ప్రతిభకు ధీటుగా నిలిచింది ఈ ఆమని కోకిల భావమై. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. మూడవ కవి పైన వెంకటేశ్వర్లు గారిని తమ కవిత వినిపించవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన కవులకు, రచయితలకు, ముఖ్యంగా మాడుపూడి సంపత్ కుమార్ గారికి, ఆచార్య గారికి అందరికీ వందనములు. పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు, శోభాకాంక్షలు. పరాభవమా, నీది చాలా వైభవమా, మేము తెలుసుకోగలమా? దీన్ని సాహిత్యంగా నీ రాక మాకు ఎలా తోస్తుందంటే, పాల పుంతల్లో పుట్టుకొచ్చావా, పాల సముద్రంలో స్నానాలాడావా, పాల పుంతల్లో పుట్టుకొచ్చావా, పాల సముద్రంలో స్నానాలాడావా, పూల లేపనం పోస్తూ ఉంటావా, తేనె తుంపరలే తాగుతుంటావా, వెన్న ముద్దలేమైనా మింగుతుంటావా, వా వారెవా ఏమా సౌందర్యం, వా వాహవా ఏమా లావణ్యం, పాల పుంతల్లో పుట్టుకొచ్చావా, పాల సముద్రంలో. ధన్యవాదాలు ఈశ్వర్ గారు. ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం నిర్వహిస్తున్న ఈ
ఈ కార్యక్రమంలో 4వ ఆవృత్తంలో ముందుగా పెద్దలు పివి శేషమ్మ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ గురుప్రసాద్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. కాటారి వెంకటరత్నం గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. కేవి కామేశ్వరరావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వై గిరీశం గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఈ ఆవృత్తానికి ఇచ్చేసిన కవులకు ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ఓ మల్లికార్జున గారు వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ బడ్డి పీర్ కుమార్ గారు వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. బి సునీల్ రాజ్ గారు, పి రజనీ గారు, వెంకటేశ్వర్లు కొక్కొంటి వెంకటేశ్వర్లు గారు, భక్త కవి పెనగలూరు కుమార్ గారు, వీరందరినీ వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. అవును సార్. థ్యాంక్స్. కూర్చోండి దాంట్లో కూర్చోండి సార్. సార్ మేడం ఇంకొక మేడం కూడా ఉన్నారు, రమ్మంటారు. వాళ్ళిద్దరు కలిసి నాగరాజు గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ ఒక చిన్న విన్నపం. ఎమ్మెల్యే గారు బయలుదేరారు, వస్తూ ఉన్నారు. అందరూ దయచేసి కవిత చదివిన వాళ్ళు కూడా ఇక్కడే ఉండాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఆయన అందరికీ సత్కారం చేస్తారు కాబట్టి బయట ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఆయన వచ్చినప్పుడు ఆయన అందరికీ సత్కారం చేస్తారు కాబట్టి దయచేసి అందరూ కూడా క్యూలో వచ్చి అలా సత్కరించుకుని అలా వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. మీరు తోసుకొని రావాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి సత్కారం ఉంటుంది కాబట్టి ఎంతసేపు అయినా ఆయన ఉంటారు, అందరికీ సత్కారం చేస్తారు కాబట్టి దయచేసి ఎవరు తోసుకొని రావాల్సిన అవసరం లేదు, ముందు అని చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత ఫోటోలు కూడా మా వాళ్ళు తీస్తున్నారు, ఫోటోలు కూడా అందరికి తీస్తారు, గ్రూప్ లో పెడతారు కాబట్టి ఫోటోల గురించి కూడా మీరేమీ బాధపడాల్సిన అవసరం లేదు. దయచేసి అందరూ ఒక వరుసలో వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము, అందరూ కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ఈ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా మనకు ఈ కవి సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఆత్మీయమైనటువంటి ఎమ్మెల్యే గారికి నేను సాదర స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను.
ఈ కవి సమ్మేళనానికి సుమారుగా 200 మంది నమోదు చేసుకున్నారు. ఇప్పటికే ఒక 50 మంది దాకా కవితలు చదివారు, కొంతమంది వెళ్ళిపోయారు కూడా. ఇంకా మధ్యాహ్నం నుంచి ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల ఉపాధ్యాయులు వాళ్ళందరూ కూడా వస్తారు. సాధారణంగా కవి సమ్మేళనంలో వాళ్ళ కవిత చేసిన తర్వాత వాళ్ళు పోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈరోజు మనకి మన ఎమ్మెల్యే గారు, అంటే ఈ నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే గారు వీరు ఈ కేంద్రానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకొని ఈ కేంద్ర అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతున్నటువంటి వ్యక్తి. అంతేకాకుండా నేనే ప్రత్యక్షంగా చూశాను. వారి ఇంటి దగ్గర ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా, సార్ మాకు ఈ సమస్య ఉంది అని వెళ్ళి ఒక అర్జీ ఇచ్చిన వెంటనే దాన్ని చూసి వెంటనే అక్కడికక్కడే పరిష్కారం పెట్టేటువంటి మహత్తరమైనటువంటి వ్యక్తి. అటువంటి వారు మాత్రమే నాయకులుగా చూస్తారు. అటువంటి వారు మన ఎమ్మెల్యే గారు. ఈ రోజు కూడా మేము చెప్పకపోయినా సరే, ఎప్పటికప్పుడు చెప్పినా సరే, ఎలాగైనా సరే ఈ ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రానికి రావాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆయనకి వేరే కార్యక్రమం ఉన్నా సరే అక్కడి నుంచి నేరుగా అక్కడికి ఇచ్చేశారు. దానికి కూడా నేను ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి మన ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రానికి భవన నిర్మాణం కోసం నిధులు కేటాయించాలి అన్న ఉద్దేశంతో ఆయన అసెంబ్లీలోనే ఈ ఒక ప్రశ్న లేవనెత్తి ఒక ఎంత ఖచ్చితంగా ఎంత నిర్మోహమాటంగా మాట్లాడారు అని అంటే, ఏదో నసుగుతూ అలా మాట్లాడడం కాదు. మీరు కేంద్రం నుంచి నిధులైనా తెప్పించండి, లేకపోతే మీరైనా కట్టండి అని చెప్పారు. అటువంటి దీశాలి అటువంటి వారు ఈరోజు మన కవి సమ్మేళనానికి విచ్చేశారు. ఇంతకు ముందు కూడా ఆయన అనేక కార్యక్రమాలకి ఇక్కడికి విచ్చేశారు. ఆయనకి కేంద్రం మీద ఉన్నటువంటి అభిమానం అలాంటిది, తెలుగు భాష మీద ఉన్నటువంటి అభిమానం అలాంటిది. ఈ కూటమి ప్రభుత్వానికి తెలుగు భాష మీద ఉండేటటువంటి అభిమానం మనం రేపు ఉగాది సమ్మేళనం, ఉగాది సందర్భంగా ఎంతోమందికి కళారత్న అవార్డులు, ఉగాది పురస్కారాలు ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం మొదలైనప్పటి నుంచి కూడా గత అంతకుముందు టర్మ్లో కూడా ఇచ్చారు. తర్వాత ఇప్పుడు ఈ 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా కూడా ఇస్తూ ఉన్నారు. ఇది తెలుగు భాషకి మనం తెలుగు భాషాభివృద్ధికి చేస్తున్నటువంటి కృషి. ఆ కృషిలో భాగంగా మనకి మన ఎమ్మెల్యే గారు ఎంతో ఆత్మీయంగా ఈ సంస్థని అభివృద్ధి చేయాలి అనేటటువంటి ఒక పట్టుదలతో ఆయన ఉన్నారు. ఆ పట్టుదలకి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి అభిమానంతో ఈ సంస్థ తప్పకుండా అభివృద్ధి చెందుతుంది అని భావిస్తూ ఉన్నాను. ఈ నియోజకవర్గంలో సార్గా నియోజకవర్గంలో ఈ కేంద్రం ఉండడం అనేది కూడా నేను ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఇంకా ఎక్కువసేపు మనం, ఎందుకంటే ఆయన ఇప్పటికే చాలా కార్యక్రమాలు చూసుకొని వస్తూ ఉన్నారు కాబట్టి ఆయన ఎక్కువసేపు మనం ఉంచలేము. ఆయన అందరికీ సత్కారం చేస్తారు మాట్లాడిన తర్వాత. అందరూ దయచేసి ఒక్కొక్కరుగా అందరికీ చేస్తారు కాబట్టి ఒక్కొక్కరు దయచేసి క్యూలో వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎవరు తోసుకోవాల్సిన అవసరం లేదు, మనకు ఉండదు అనేటటువంటి అభిప్రాయం ఎవరికి అవసరం లేదు, ప్రతి ఒక్కరికి చేస్తారు. కాబట్టి దయచేసి అందరూ క్యూలో నిలబడి, ఎందుకంటే మనకి భోజనం టైం అవుతుంది కాబట్టి ఇప్పుడు ఎవరు విసుక్కోకుండా అందరూ దయచేసి క్యూలో రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ముందుగా మన ఎమ్మెల్యే గారిని నేను మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అట్లే ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ప్రాజెక్ట్ డైరెక్టర్ మడబూషి సంపత్ కుమార్ గారికి కూర్చోండి. మీ అందరూ నా ఎదురుగా ఉండే కవులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సంతోషం. ఇదేమైనా ఈ తెలుగు భాషకు ప్రాచీన హోదా 2008లో రావటం, భారత ప్రభుత్వం 2018లో ఈ కేంద్రాన్ని మైసూరు భారతీయ భాషా సంస్థ ఆధ్వర్యంలో అక్కడ అధికారికంగా ఏర్పాటు చేయటం మనందరికీ తెలుసు. అయితే మన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు అప్పుడు ఇది నెల్లూరులో ఈ విశిష్ట అధ్యయన కేంద్రం నెల్లూరులకి మైసూరు నుంచి తరలించాడు. బికాజ్ ఆఫ్ వెంకయ్య నాయుడు మనకి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి తెలుగు రాష్ట్రానికి తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం వచ్చింది, ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం. లేకపోతే మైసూరులో ఉండాల్సి వచ్చి ఉండేది. సంతోషం. ఇప్పుడు 5 ఎకరాలు 5.5 ఏకర్స్ ఆయన ఇక్కడ అలాట్ చేయించాడు పెద్ద ఆయన.
అది ఈరోజు 11-12 కోట్లు. సైట్ వాల్యూ ఇట్ సెల్ఫ్ 11 to 12 crores. అందుకని అది కూడా నా కాన్స్టిట్యున్సీ వెంకటాచలం మండలంలోనే మీకు 5.5 ఎకరా అలాట్ చేయటం జరిగింది. నేనేమంటానంటే మీ అందరూ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు మన తెలుగోళ్ళు, ఈ 2 రాష్ట్రాలు తెలుగోళ్ళు, ఆ 2 రాష్ట్రాల్లో కూడా తెలుగోళ్ళ ప్రాముఖ్యత ఉంది. అటువంటి సందర్భంలో ఈ 4 రాష్ట్రాల నుంచి ఇక్కడికి కవులు రావటం, దాదాపు 200 చిల్లర మంది ఇక్కడికి రావటం, మీ అందరూ కవితలు చెప్పటం, పార్టిసిపేట్ చేయటం చాలా గొప్ప విషయం. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసి తిరిగిపోవటం, ఇదేమీ కమర్షియల్ కాన్ఫరెన్స్ కాదు, ఇది వ్యాపార సంబంధించింది కాదు. ఆ భాష మీద మీకుండే మక్కువ, ప్రేమ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే, లాస్ట్ టైం కూడా చెప్పా, అందరూ తెలుగు అనేది మాట్లాడితే మనకేదో గౌరవం తక్కువ, అందుకని ఎంత వీలైతే అంత ఇంగ్లీష్లో మాట్లాడాలనే ప్రయత్నానికి వచ్చేసేసి ఉండాలి. నేనైతే పిల్లలకి, నాకు ఉండే సర్కిల్లో అందరికీ చెప్తా, చిన్న పిల్లలు తెలుగు మాట్లాడటం మానేస్తున్నారు. ఫాదర్ అండ్ మదర్ మీరు తెలుగులో మాట్లాడండి, ఆ బిడ్డలు మదర్ టంగ్. అయితే ఆశ్చర్యం ఏంటంటే, ఇతర దేశాల్లో ఉండే పిల్లలు వాళ్ళు భరతనాట్యం దగ్గర నుంచి, తెలుగు నుంచి అన్నీ నేర్చుకుంటున్నారు. ఆ తెలుగుకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అక్కడ పేరెంట్స్. ఇక్కడ హైదరాబాద్లో, నెల్లూరులో ఉండే పిల్లలే ఇంగ్లీష్ మాట్లాడుతా తెలుగు మాట్లాడటం మానేస్తే ఎట్లా? ఇప్పుడు నేను లాస్ట్ టైం కూడా చెప్పినట్లున్నాను, నా సన్ బెంగళూరులో ఉన్నాడు, ఒక మనవరాలు, ఒక మనవడు. వాళ్ళిద్దరు పచ్చి తెలుగు మాట్లాడతారు, ఇంగ్లీష్ బ్యూటిఫుల్గా మాట్లాడతారు. అంటే హైదరాబాద్లో డాక్టర్ని ఇచ్చాము, డాక్టర్ ఏజీలో, వాళ్ళు పెద్ద కాంట్రాక్టర్స్ ఫ్యామిలీ. అదేమైందంటే, వాళ్ళ ఫాదర్ ఇంగ్లీష్లో మాట్లాడతాడు, వాళ్ళ తాత, ఒక గ్రాండ్ మదరు, గ్రాండ్ ఫాదర్ కూడా, తాత అవ్వ కూడా, అవ్వ అంటే ఒప్పుకునేటట్లేరు మా వాళ్ళు, మా మహిళలు. నాయనమ్మ, అమ్మమ్మ, మేము మాత్రం మగవాళ్ళం తాత అనిపించుకోవాలా. వాళ్ళిద్దరు కూడా ఇంగ్లీష్లో మాట్లాడటం, వాళ్ళకి పట్టుపొడిస్తే తెలుగు రాని పరిస్థితి వచ్చింది. నేను పోయినప్పుడల్లా తగులాడతా, రాస్కెల్ తెలుగు మాట్లాడరా అని అంటే, నాకు వస్తాది తెలుగు వస్తాది అంటాడు, ఒక్క మొక్క రాదు, టోటల్ ఇంగ్లీష్. ఆ పరిస్థితికి వచ్చేసి ఉన్నారు. దాంట్లో మార్పు తేవాల్సిన అవసరం ఉంది. ఈ విధమైన లాస్ట్ గవర్నమెంట్ చూసాం, ఏదో ఇంగ్లీషు డెఫినెట్గా ఇంగ్లీష్ మీడియం ఉండాల్సి తప్పదు, కానీ తెలుగు మీడియం కూడా ఉండాలా, తెలుగు లాంగ్వేజ్ ఉండాలా, దాని విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలా. పిల్లలకి తెలుగు రాయటము, చదవటము, మాట్లాడటం ఇవన్నీ కూడా ముఖ్యం. అందుకని ఏదేమైనా మన వెంకయ్య నాయుడు గారు, ఆయన ఒక బ్రాండ్, తెలుగు భాషకే ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ఒక బ్రాండ్. ఆయన 50, 60, 50, 60 సంవత్సరాల నుంచి మా ఫ్యామిలీతో అటాచ్మెంట్. ఆయన రాజకీయంలోకి ఎంటర్ అయిన 20 సంవత్సరాల వయసు నుంచి కూడా మా ఫాదర్ వాళ్ళతో అటాచ్మెంట్. ఫాదర్ వాళ్ళు ఆయన కలిసి జనతా పార్టీలో పనిచేశారు, ఆ తర్వాత మళ్ళీ బీజేపీ కింద మారింది పార్టీ. సో ఆయన ఆశీస్సులు ఎప్పుడు మాకుంటాయి నెల్లూరు జిల్లాకి. ఇప్పుడు దాదాపు ఈ మండలంలో 6 సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ ఆయన తెచ్చిపెట్టాడు. మా అందరికీ గర్వకారణం. అది జాతీయ స్థాయి సంస్థలు మన నెల్లూరులో ఆంధ్రాకి తీసుకురావటం, ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావటం, అది నెల్లూరులో ఆయన పుట్టిన గడ్డ వెంకటాచలం మండలానికి తీసుకురావటం నిజంగా మేమంతా అదృష్టవంతున్నా, సంతోషం. సో ఏదేమైనా ఈరోజు మీ అందరినీ కలుసుకోవటం ఉగాది సందర్భంగా మాకేమైపోతుందంటే వర్క్లోడ్ పెరిగిపోతుంది. ఇప్పుడంతా గ్రామం తిరిగి వచ్చాం, మళ్ళీ ఇప్పుడు దివ్యాంగులకి ఉచిత ఆర్టీసీ బస్ సౌకర్యం ప్రారంభించమన్నారు. మొన్నేమో
ఈరోజు అన్నారు, మేము సాయంత్రం 4 గంటలకు ఫిక్స్ చేసాం. రాత్రి టెలికాన్ఫరెన్స్ తీసుకొని 10 గంటలప్పుడు 12 గంటలకు పెట్టండి అన్నారు. ఇవన్నీ ఇక్కడ క్యాన్సిల్ చేస్తామని యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు మళ్ళీ ముత్తుకూరు మండలం పోయి దివ్యాంగుల బస్సు ప్రారంభించేసి రావాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా మీ అందరినీ చూసే మహద్భాగ్యం. మీరు ప్రముఖ కవులుగా, రచయితలుగా, తెలుగు గురించి మీకు ప్రేమ ఉన్న మీరు ఇక్కడికి నా కాన్స్టిట్యున్సీకి రావటం మీ అందరిని చూసే మహద్భాగ్యం నాకు కలిగిందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. ఇది ఇంకొక పాయింట్ ఏంటంటే, నేను చాలా క్లియర్గా కందుల దుర్గేష్ గారి మంత్రితో చెప్పాను. నేను శాసనసభలో మాట్లాడా, ఇది కేంద్ర సంస్థ ఏముంది, ఇప్పుడు 5.5 acres మనమే ఇచ్చాము, 11 to 12 crores, 4-5 కోట్లు అయితే బ్యూటిఫుల్ బిల్డింగ్ వస్తుంది, మీకు సరిపోతుంది కదా 4-5 కోట్లు అయితే అని చెప్పి ఇప్పుడు ఎస్టిమేట్ కూడా ఏమన్నా, ఇప్పుడు సంపత్ కుమార్ గారితో మాట్లాడి మీకు ఎన్ని రూమ్స్ కావాలా, ఎంత హాల్ ఎంతది కావాలా, ఇవన్నీ మాట్లాడేసేసి ఎస్టిమేట్ ప్రిపేర్ చేస్తున్నాం. ఒకవేళ కేంద్రానికి మా ఎంపీల చేత పంపిస్తా, ప్రయత్నం చేస్తాం. ఒకవేళ అక్కడ లేట్ అవుతుంటే స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ అది కూడా ఇబ్బంది అయితే ఏదో ఒక పెద్ద కంపెనీని పట్టుకొని సిఎస్ఆర్ ఫండ్స్లోనైనా మీకు కావాల్సిన బిల్డింగ్ 5.5 ఎకరాల్లో కొత్తగా ఏర్పాటు చేసే ఇది మాత్రం నా శాయశక్తిలో ప్రయత్నం చేసి వీలైనంత తొందరగా శాంక్షన్ చేయిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. నమస్కారం. సార్, మీరు వచ్చి మాకు చాలా మంచి హామీలు ఇచ్చారు. అదేవిధంగా సార్ గారికి అందరి కరతాల ధ్వనులతో సన్మానం చేస్తున్నారు. కొంచెం వెనక్కి లాక్కోండి సార్. సార్, మహిళలు అయిపోయాక పండితులందరూ, కవులందరూ సార్ దగ్గర చేసుకోవచ్చు. దయచేసి సమయం పాటించండి సార్, అందరికీ అవకాశం ఉంటుంది. నాదే ఓన్ వేదికను అలంకరించిన వారందరూ తిరిగి రావాలని ప్రార్థిస్తున్నాం. ఓ మల్లికార్జున గారు, డాక్టర్ బద్రి పీర్ కుమార్ గారు, బి సునీల్ రాజ్ గారు, యనమల నాగరాజ్ గారు, కొక్కంటి వెంకటేశ్వర్లు గారు, భక్త కవి పెనగలూరి కుమార్ గారు, వీరందరినీ వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాము. ఓ మల్లికార్జున్ గారు, ఓ మల్లికార్జున్ గారు వారి కవిత్వాన్ని వినిపిస్తారు.
పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. ఒక చిన్న వచన కవిత విద్యార్థులు విలువల గురించి. ఓ విద్యార్థులారా, ఓ భావి భారత పౌరులారా, ఆధునిక సమాజంలో సామాజిక సమస్యల పట్ల అవగాహన లేదోయ్. ఓ విద్యార్థి లోకమా, తెలుసుకోవోయ్. నైతిక విలువలు పతనమవుతున్న కాలమోయ్. విద్యార్థులు కాపాడాలి విలువలనోయ్. తల్లిదండ్రులను గౌరవింపవలెనోయ్. విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులను వైద్యులను పూజించవలెనోయ్. విలువలు లేని సమాజంలో పెరుగుతున్నామోయ్. నీతి నిజాయితీలతో ఉండలేవోయ్. స్త్రీ పురుష లింగ భేదాలు లేవోయ్. పర్యావరణ పరిరక్షణ మనవలెనోయ్. మానవత్వముతో మెలగవలెనోయ్. జాతీయ భావాలను అలవర్చుకొనవలెనోయ్. ఓ విద్యార్థులారా, ఓ భావి భారత పౌరులారా, నేర్చుకో విలువలు. కృతజ్ఞతలు. ధన్యవాదాలు సార్. డాక్టర్ బద్రి పీర్ కుమార్ గారు వారి కవితను వినిపించాల్సిందిగా కోరుతున్నాను. సభా సరస్వతికి వందనం. ఈరోజు ఈ కవి సమ్మేళనం కార్యక్రమానికి వచ్చినటువంటి మిత్రులకి, నా గురు సమానమైనటువంటి కవులకు, రచయితలకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్సమాంజలి తెలియజేస్తూ, ఇది పరాభవనామ సంవత్సరం. నూతనోత్సాహానికి శ్రీకారం. పరాభవమ అని నిరుత్సాహకరం కొంతమందికి. మానవుడు ప్రకృతి సిద్ధంగా, సహజ సిద్ధంగా జీవనాన్ని కొనసాగిస్తే ఈ పరాభవనామ సంవత్సరం ప్రతి ఒక్కరికి పరాభవం కాదు, వైభవం సంప్రాప్తిస్తుంది అని విశ్వసిస్తూ, ప్రకృతి ప్రథమ పండుగ, జీవరాశికిది నిండుగా, పరిసరాలు కనివిందుగా, మదిని ఉల్లాసపరచగా, మానవాళిని ఆహ్లాదపరిచే వాతావరణం, జీవనంపై ప్రభావం చూపే ప్రకృతి శోషణం, జరగబోయే మార్పులు తెలిపే జనాభా గణనం, గ్రహస్థితి మార్పుల విశ్లేషణం, మానవ చర్యల సంయమనం, పఠనం, శ్రవణం, మననం, అందులో మనం, భిన్న భావాల సమ్మేళనం, కళామ తల్లికి కమనీయ కవన నీరాజనం. ఈ సందర్భంగా అక్షరాత్మక, భావాత్మక, రక్షణ లక్షణ శుభాకాంక్షావళి, ప్రథమాక్షర వాక్య సుమాంజలి నా కవిత. శీర్షిక తెలుగు సంవత్సరాది ఉగాది. తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు ప్రతి లైన్లో మొదటి అక్షరంలో వస్తుంది. ఇదే ప్రస్తుతం నా కవిత. తెలుగు సంవత్సరాది ఉగాది. ఈ సందర్భంగా ఈ అవకాశం కలిగినటువంటి సంపత్ కుమార్ సార్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సార్ వల్లనే ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ అవుతున్నాను. అదేవిధంగా ఇటీవల బాల సాహిత్య అకాడమీ అవార్డు పొందినటువంటి శ్రీ గంగిశెట్టి శివకుమార్ గారికి మరొకసారి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ, తెలుగు సంవత్సరాది ఉగాది అంటే
తెలుగు జాతి తేజస్సుకు ఉసస్సు లుమాల సాంకేతికం నేటి కృత్రిమ మేధస్సు. మీ అందరికీ తెలుసు, ఇటీవల ఏ అమలు చూస్తున్న కృత్రిమ మేధస్సు. మనం ఒక టెక్స్ట్ చేసామంటే ఆ టెక్స్ట్ ని వీడియోగా కన్వర్ట్ చేస్తుంది, దాన్ని లుమాల అంటారు. సో ఈ లుమాల సాంకేతికం నేటి కృత్రిమ మేధస్సు గుణాత్మక పర్యావరణం శ్రేయస్సు సంక్షేమ సమాజానికి ఆయుస్సు వసంతం మన సొంతమనే మనస్సు ఉత్సాహ ప్రోత్సాహక తపనల తపస్సు రాగ మాలికల నిత్య యవ్వన వయస్సు దివ్యానుభూతి కలిగించు ప్రకృతి మాత ఆశీస్సు ఉన్నత నవీకరణ భావ బ్రహ్మోత్సవం దానామృత పంచాంగ శ్రవణ వైభవం దినదినాభివృద్ధి ప్రజా సంక్షేమ సౌష్ఠవం ఈ ఉగాది. శుభాకాంక్షలు, శుభకామనల సౌభాగ్య భావనలు, భాగ్య రేఖల సూచనాత్మక ఆచరణలు, కాంక్షల సమృద్ధి బాటలో కార్యాలు, క్షణక్షణం ప్రతిధ్వనించు ప్రవచన రాగాలు, లుమతము చేయగా నవజీవన గమనాలు. ఇవే తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు. ప్రకృతి సమీప స్నేహాత్మక పయనం, సాహిత్య సంస్కృతి సమ్మేళన స్మరణం, వర్తమాన భవిష్యత్తు విజయాలకు నిదర్శనం, మానసోల్లాస విజయాంశ సంపూర్ణ సందర్శనం. ఈ ఉగాది మనందరి ఉజ్వల భవిష్యత్తుకు పునాది కావాలని కోరుకుంటూ సెలవు. ధన్యవాదాలు సార్. తర్వాత బి సునీల్ రాజ్ గారు. వేదిక నిర్మించిన కవులకు, వచ్చిన కవయిత్రులకు నా నమస్సుమాంజలి. నా పేరు సునీల్ రాజు, హిందూపూర్ మున్సిపాలిటీలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ గా పనిచేస్తున్నాను. అందరూ ఉగాది సందర్భంగా రాసిన కవిత కన్నా నేను పనిచేసే డిపార్ట్మెంట్ కి సంబంధించిన కవిత రాశాను. దాని పేరు పట్టణ ప్రణాళిక. రెవెన్యూ సాధించుటలో పట్టణ ప్రణాళిక, పురపాలక సంఘాలకు ఓ స్వరపేటిక, పట్టణ నాగరికతకు అద్దం పట్టే ధారావాహిక, పట్టణ సుందరీకరణలో ఓపెన్ స్పేస్ అన్వేషించుటలో, అనధికార అక్రమ లేఅవుట్లు పసిగట్టుటలో, కోర్టు కేసులు ఛేదించుటలో, కోవట్టలను నిషేధించుటలో, పురపాలక సంఘాలకు ఆక్సిజన్ అందించుటలో, భూమిపై ఉన్న అక్రమ నిర్మాణాలను అరికట్టుటలో పట్టణ ప్రణాళిక సిబ్బంది సేవలు వర్ణనాతీతం. కలెక్షన్ కింగులు కాకపోయినా ఎలక్షన్ల కింగుల కోసం వారిపై అఫెక్షన్ తో వీరి మేథడ్స్ కు ఇన్ఫెక్షన్ రాకుండా ప్రికాషన్స్ తీసుకుంటూ రాజకీయ నాయకుల రాజకీయ భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమించి వార్డులలో డీలిమిటేషన్ ద్వారా వారి విజ్ఞానంతో విభజించి పోలింగ్ స్టేషన్లు చూపించటలో అవసరం లేదు విజ్ఞాన వేదిక. నాడు రూమ్ సెమినార్ ఇవ్వకపోయినా నేడు మాత్రం జూమ్ వెబినార్ కు హాజరవుతూ బిపిఎస్ ఎల్ఆర్ఎస్ విషయంలో ఉన్నతాధికారులు ఇచ్చే సూచనలు సలహాలు అక్షింతలకు ఎస్ అని సమాధానం ఇస్తూ పబ్లిక్ ద్వారా వచ్చే పద్మ వ్యూహాలను ఛేదిస్తూ మ్యాజిక్ రాకపోయినా లాజిక్ తో అక్రమ లేఅవుట్లలో కీచురాలు తొలగిస్తూ ఎక్కులేకపోయినా సమాచార హక్కు దరఖాస్తులను నిర్ణీత సమయంలో జవాబు ఇవ్వడంలో ప్రజలకు వీరే ప్రతీక. ధన్యవాదాలండి. ధన్యవాదాలు సార్. యనమల నాగరాజు గారు. నా కవితా శీర్షిక నాంది. నా కవితా శీర్షిక నాంది. నిరంతర కాలచక్ర గమనంలో ఉగాది ప్రతి ఏడాది వచ్చిపోయేదే అయినా సగటు మానవునికి మాత్రం ఎప్పటికప్పుడు ఏవో కొత్త ఆశల్ని మోసుకొస్తూనే ఉంటుంది. చేసుకున్నోడికి చేసుకున్నంత మహదేవా అని ఓ నాటు సామెత ఉన్న రాజు నుండి పేద దాకా అందరూ గ్రహ అనుగ్రహం కోసం ఎదురు చూసే పరంపరలో ప్రతి ఉగాది ఒక యుగాదే. జీవితం అంటేనే జయాపజయాల మిశ్రమమని, సుఖదుఖాల సంగమమని, షడ్రుచుల మేళవింపని చెప్పక చెప్పే ఉగాది పచ్చడిలోనే ఉంది జీవిత సారమంతా.
వేపపూత మామిడి పిందులు కోయిల కిలకిలారావాలు ప్రకృతి ధర్మాన్ని పాటిస్తూ ఉగాదిని కనువిందు చేస్తుంటే మానవత్వాన్ని వీడిన మనిషి మాత్రం ఉన్మాదై తన అస్తిత్వాన్ని తానే కోల్పోతున్నాడు. అయినా రానున్నది పరాభవ సంవత్సరం ఉగాది. మంచితనానికి గౌరవం, దుర్మార్గానికి పరాభవం తప్పదంటోంది పంచాంగ నిర్ణయం. కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం, మౌనేన కలహం నాస్తి, నాస్తి జాగ్రత్తో భయం అన్న వ్యాసుని మాటలు పాటిస్తే అదే సంతోషానికి నాంది. అప్పుడే నిజమైన ఉగాది. ధన్యవాదాలు. నాగరాజ్ సార్, కుక్కంటి వెంకటేశ్వర్లు గారు వారి కవితను వినిపించాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం అందరికీ. నా శీర్షిక పరాభవం కాదు పరాభవం. భారతీయ సంస్కృతి సంప్రదాయాల మూలాలు, ప్రతి అంశాన్ని తెలియజేసే అర్థాలు, పరమార్థాలు. నేటి తెలుగు సంవత్సర నామం పరాభవం. పరాభవం కాదు అవమానం, విజయ శిఖరానికి అది సోపానం. అదే కదా అందులో దాగుండే గూఢార్థం. సామాన్యులకే కాదు అసామాన్యులకు సైతం తప్పదు పరాభవం. అందులో కుంగిపోయేవారు కొందరు, పగతో రగిలిపోయేవారు మరికొందరు. ప్రతికూల భావనలతో లోకానికి కంటకంగా మారేవారు కొందరైతే, అవమానాలను ఆయుధాలుగా మలుచుకొని ఉన్నతిని సాధించేవారు మరికొందరు. దక్ష యజ్ఞంలో దక్షుడు, రామాయణంలో రావణ శూర్పణఖలు, మహాభారతంలో సైంధవ శిశుపాలురు, మయసభలో సుయోధనుడు పరాభవాలను ప్రతీకారాలుగా భావించారు. తమకు తానే పతనాన్ని కొనుగొచ్చుకున్నారు. అవమానాలను అస్త్రాలుగా, పరాభవాలను సానుకూలంగా, స్థిత ప్రజ్ఞతో, అకుంఠిత దీక్షతో అత్యున్నత లక్ష్యాలను అందుకోవాలని బోధిస్తున్నది, బాటలు చూపిస్తున్నది పరాభవనామ సంవత్సరం. జీవితం అనే గమనంలో ముళ్ళుంటాయి, పూలుంటాయి. కాలచక్రం అనే భ్రమణంలో అవమానాలుంటాయి, అనుభవాలు ఉంటాయి. ఆటంకాలను ఆత్మవిశ్వాసంతో అధిగమించాలని, ఆశయాలతో నిరాఘాటంగా పయనిస్తూ ఉండాలని చేస్తోంది ప్రకృతి మనిషికి హితబోధ. విరోధినామ సంవత్సరంలోనే కదా స్వతంత్ర దేశంగా విజయం పొందింది. శుభకృతనామ సంవత్సరంలోనే కదా పక్క దేశం మన నమ్మకాన్ని వమ్ము చేసింది. పేరులో ఏముంది మిత్రమా, విజయాలను ఆకాంక్షలుగా, అపజయాలను హెచ్చరికలుగా భావించు, భవిష్యత్తుపై భరోసా కలిగించు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్. చివరిగా పెద్ద కవి పెనవల్లూరి కుమార్ గారు. సభాయ నమః. వేదిక మీద ఉన్నటువంటి పవిత్రాత్మ స్వరూపులకి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి దివ్యాత్మ స్వరూపులందరికీ నా హృదయపూర్వక విశ్వాకృతనామ సంవత్సర చివరి రోజు శుభాకాంక్షలు, అలాగే రాబోయే పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు నా శీర్షిక పరాభవనామ సంవత్సర ఫలితాలు. రేపు రాబోయే సంవత్సర ఫలితాలు ఒక 4 శేష పద్యాల్లో రాశాను, అవి మీ ముందుతాను. మార్చి నుండి జూను మాసం వరకు గ్రహకూటమి చేత గగనమందు సంభవించును కాల సర్పయోగంబును అగ్నివాహన ప్రమాదం అధికమవును. కొన్ని ప్రాంతములందు కురియను వడగండ్లు ఉరువు మెరుపులతో జోరువాన వాగులొంకల పారు వరదలు తలపించు పిడుగులు పొడినట పుడనియందు మీన రాశియందు ముఖ్యలు రవిశని వర్ష లగ్నమందు వచ్చియుండ తల్లిదండ్రి మధ్య తగవలెక్కువగును తల్లివారి మధ్య తల్లడిల్లు. రవి శనేశ్వరులు తండ్రి కొడుకులు కాబట్టి. కాల గగనమందు జూను నెల మొదలు సెప్టెంబర్ వరకు చెప్పలేని ఉత్పాతములు కలుగు తత్ఫలితంబుగా వాయుగుండము వల్ల వరదలొచ్చు.
భూకంపములు హెచ్చు భూరి ప్రమాదములు కష్ట నష్టములు గల్గు కర్షకులను వాయుగుండము ఓలి వాహనములప్పుడు వాగులు పొందగా వాహనములు నడుపు ఊర్క జనులు ఎందు మునిగిపోవు వాగులు పొందగా వాహనములు నడుపు మూర్ఖులు జలమందు మునిగిపోవు కుంభరాశి ఎందు కుదురావు కూడి ఉన్న వరకు కీడుగలదు రాజకీయమందు రావచ్చు ఇబ్బంది రాజకీయమందు రావచ్చు ఇబ్బంది మార్పు చేర్పులందు మాన్యులందు అక్టోబర్ మొదలు అటు డిసెంబర్ దాకా సమసప్తకం గ్రహ షష్ఠి నుండా ఇబ్బందులెన్నయో ఎదురైన జనులకు అగ్ని ప్రమాదాలు అసలుందు కొండ చెరియగూలి కొన్ని రహదారుల రాకపోకల బంధు రాజ్యముందు అపశృతులు జరిగేను ఆలయములు నందు అగ్నికి బస్సులు ఆవుతగును పంటలల్ల మునుగు ప్రాణ నష్టము గల్గు వాయుగుండము వల్ల వరదలొచ్చి వెండి పుత్తడి పలు విలువైన వస్తువులు వెండి పుత్తడి వంటి విలువైన వస్తువులు చేతి కన్నన రీతి చేరి నిల్చో జనవరి నెల నుండి జన ప్రాణ నష్టంబు ఏప్రిల్ నెల వరకు నిండు చూడా కుజ సంభయోగము కుజగురువులుండగా దేశ పరిస్థితులు దెబ్బతీయు అల్లర్లు చెలరేగు ఆందోళనలు హెచ్చు ఉద్రిక్త పరిస్థితులు ఊళ్ళయందు సరిహద్దు ప్రాంతమున్ సైనిక యుద్ధములు చిత్రదేశములకు సంభవించు ఈ పరాభవుండు రాబోయే పరాభవ సంవత్సరం ఈ పరాభవమును చేయ వత్సరాధిపతిగా వచ్చినాడు మంచి నుంచుకొని మసలకున్నప్పుడు అన్నిటందు మేలు అధికమగును. సర్వే జనా సుఖినో భవంతు. ఇవి నా సొంతంగా రాసినవి కాదు, బొట్టి వీరబ్రహ్మ బైంగల్ ఆయన రాసినటువంటి పంచాంగాన్ని బట్టి ఈ శీర్షపద్యాలు రాశాను, మీరు గమనించగలరు. అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆచార్యుల ఎం సంపత్ కుమార్ సార్ గారికి, కూర్చున్న మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. నా పేరు భక్త పెనగలూరు కుమార్ వెంకటగిరి. ధన్యవాదాలు సార్. ఈ ఆవృతంలో పాల్గొని వారి కవితలను వినిపించిన వారందరికీ మరొకసారి ధన్యవాదాలు. తర్వాత